మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోట్లను కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్క నుంచి ఉదయకాల సమయం మరొకసారి నీ సందంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 57 నుంచి 60 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 57 నుంచి 60 వచనములు ఈ విధంగా రాయబడినవి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, స్టెఫను ప్రభువుని గురించి, పరిశుద్ధ ఆత్మను గురించి, తండ్రి తనకు తెలియజేసిన విషయాలను ఆత్మరూపిగా అధికారులకు, ప్రధానులకు వారికి తెలియజేస్తున్నప్పుడు వారు అనేకమైన విషయాలను విన్నారు. అయితే స్టెఫను పరిశుద్ధాత్మ చేత నిండుకొన్నవాడే, ఆత్మ తన యందు ఏ విధంగా ప్రత్యక్షము కాబడుతుందో ఆ విషయాలను చెప్తున్నప్పుడు వారు తనని చాలా అవమానకరంగా, అవహేళనగా చేస్తూ అతనిని మరి ఏదో విధంగా చంపాలి అన్న దురుద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన పైవచనాలు చూసినప్పుడు 55, 56 అంట కదా, వారు మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఎప్పుడైతే స్టెఫను మీద ఒక కోపాన్ని, ఆక్రోశాన్ని వాళ్ళు ప్రదర్శించారు, ఇతను ఏ విధంగా బ్రతకనివ్వకూడదు, ఇతని వల్ల మన యొక్క అధికారానికి నష్టం వస్తుందన్న తలంపు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి, మరి దేవుని మహిమను, కుమారుడైన క్రీస్తు కుడిపార్శ్వం నిలిచిండుట చూచి, ఈ విషయాలన్నీ కూడా స్టెఫను వారికి చెప్తుంటే వారు ఆ మాటలు వింటున్నారు కానీ ఏమాత్రమును జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఆత్మ సిద్ధపాటు లేని మనుషులు కాబట్టి, వారు లోకానుసారంగా అధికారం కలిగిన వారు కాబట్టి, వారు ఇతని మాటల యందు లక్ష్యం ఉంచక ఇతను చెప్తున్న మాటలను ఏమాత్రమును అంగీకరించకుండా కఠిన హృదయులై ఉన్నారు. కాబట్టి ఆకాశము తెరువబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండటయు చూచుచున్నానని ఏదైతే స్టెఫను చెప్పాడో ఆ మాటికి వారికి ఇంకా కోపం వచ్చిందంట. అంటే వారు ఆత్మానుసారమైన ఆలోచన కలిగి ఉండుంటే వారు స్టెఫను చెప్పిన మాటలను బట్టి వారు తమ హృదయాలు మార్చుకుని దేవుని వైపు తిప్పబడేవారు. కానీ వారు కేవలము అధికారం కొరకు, వారి యొక్క పలుకుబడి కోసం ప్రజల ముందు అవమానింపబడకూడదన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. కాబట్టి వారి తలంపులు ఎరిగి, అంటే ఏంటి, ఇక్కడ స్టెఫనేమో దేవునికిని, తండ్రికిని, ఆ పరిశుద్ధాత్మకు లోబడి తాను మాట్లాడుతుంటే ఇతనిని వీరు చాలా లోకానుసారంగా వీరు మాట్లాడుతూ అతని చేయుచున్న ఆ యొక్క ఆత్మరూపమైన దర్శనాలను గురించి వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. అందుకని ఇక్కడ 50 అంటున్నాడు, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అంట. ఇతను చెప్పే మాటలకి వాళ్ళు వినడానికి చెవులు మూసుకున్నారంట. అంటే వినగల చెవులు కానివారిగా, అంటే అపవాది సంబంధులుగా, సాతాను యొక్క శక్తులతో నిండిన వారిగా, లోక సంబంధమైన వాటి మీద మనస్సు కలిగిన వారిగా వీరున్నారు. కాబట్టి స్టెఫను యొక్క మాటలను ఏమాత్రమును అంగీకరించక వారు ఏం చేశారంట, వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అంటున్నారు. ఇంకేం చేశారంటే అతన్ని ఏదో విధంగా చంపాలి అన్న దురుద్దేశం వాళ్ళకి కలిగి ఉన్నారు. అయితే పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూడండి, ఇతని మాటలను, ఇతని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు ఇతనితో ఉన్న సంబంధాన్ని వీళ్ళు ఏమాత్రమూ జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా ఇతన్ని మరణానికి అప్పచెప్పాలి. కాబట్టి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపవాది చేసే దుష్ట కార్యాలు, దుష్ట తలంపులు, దుష్ట పనులన్నీ వీళ్ళు చేస్తున్నారు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి, అంటే ఎవరిని, స్టెఫన్ అంట ఆ పట్టణం వెలుపటికి బయటకు తీసుకొచ్చి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్ళుతో కొట్టి అతన్ని చంపారంట. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి.
ఆనాడు సౌలు, నేడు పౌలుగా మారిన ఆ సౌలు తన పాదముల యొద్ద అంటే స్టెఫను యొక్క వస్త్రాలను పెట్టి, అంటే ఒక సాక్షిగా అతను ఉంచారు అక్కడ. ఆనాడు సౌలు మరి కఠినుడిగా తనకున్న అధికారాన్ని, తనకున్న నాయకత్వాన్ని, తనకున్న ఆ లోక సంబంధమైన వాటి మీద ఉన్న మక్కువతో అతను ప్రవర్తిస్తున్నప్పుడు ఆ సౌలుని గురించి ఇక్కడ స్టెఫను దగ్గర పెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమని, సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. అంటే స్టెఫను యొక్క వస్త్రాలను తీసివేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క వస్త్రాలను ఎలాగైతే వారు చీట్లు వేసుకున్నారో ఆ విధంగా కూడా ఇక్కడ స్టెఫను విషయంలో వీరు కఠినంగా వ్యవహరించారనే మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినాడు. చేసి ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను అయితే ఏమంటున్నాడంట, ప్రభువా నా ఆత్మ నువ్వు చేర్చుకో. అంటే వీరు చేయుచున్న పనులు, వీరు చేయుచున్న కార్యాలను ఏమాత్రమును సహింపలేనివిగా ఉన్నవి. కానీ ఇక్కడ దేవుని యొక్క శక్తిని బట్టి స్టెఫను ఆత్మరూపిగా అప్పటికే ఆత్మచేత తను మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేసినా కానీ వారు ఏమాత్రమును అర్థం చేసుకోనక వారు అతన్ని బయటకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తన వస్త్రాలు కూడా తీసివేశారు. ఆ తర్వాత స్టెఫను పరిశుద్ధాత్మ చేత నిండుకొన్నవాడై ఇక్కడ ఈ విధంగా తను ప్రార్థిస్తున్నాడు, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా అంటున్నాడు. అంటే తను మరణశయమునికి వెళ్ళాను అనే విషయాన్ని అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి చివరి గడిలో కూడా ప్రభువుని విడువక తను స్తుతిస్తున్నవాడిగా, తను ప్రార్థిస్తున్నవాడిగా, తను వేడుకుంటున్నవాడిగా ఇక్కడ మనం స్టెఫను చూడగలం. అందుకనే ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఎప్పుడైతే ఇతడు ఆ విధంగా పలుకుతున్నాడో ఆ విధంగా పలకకూడదనే ఒక ఆలోచన వీరు కలిగి ఉన్నారు కాబట్టి వీరు ఇంకా ఎక్కువగా అతన్ని హింసించటం జరుగుతుంది. చూడండి బిడ్డలారా, నేడు ప్రభువును గూర్చి, ప్రభు మాటలను గూర్చి చెప్తున్నప్పుడు అనేకులలో ఇదే రకమైన ధోరణి కనబడుతుంది. కారణం ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకక లోకం వైపు, లోకాధికారం వైపు, ప్రజల వైపు ప్రజలు ఉంటున్నారు కాబట్టి దేవుని యొక్క మాటలు యందు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆనాడు స్టెఫను విషయంలో వారు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో నేడు కూడా అనేకులు ఆ విధంగానే తమ హృదయాలలో అంటే ఆత్మసిద్ధపాటు లేకపోవడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు లేని వారిగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకని అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చూడండి, ఆ సమయంలో కూడా స్టెఫను వీరిని గురించి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీరిని క్షమించు. వీరేం చేస్తున్నారో ప్రభు శిలువ మీద ఏదైతే పలికాడో, ప్రభువా వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభు ఏ విధంగా అయితే పలికాడో ఆ విధంగా స్టెఫనుని హింసిస్తున్న అధికారులను బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి ఇక్కడ స్టెఫను చెప్తున్న మాట ఏంటంటే అతడు మోకాళ్ళని ప్రభువా అంటున్నాడు. ఆ సమయంలో కూడా అతడు మోకరించి నన్ను చేర్చుకోమంటున్నాడు. తన ఆత్మను గురించి మొరపెట్టాడు. తర్వాత ఎవరైతే హింసిస్తున్నారో వారి గురించి చెప్తున్నాడో అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఏ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికిన అన్నాడు. ఆ క్షమనాన్ని కూడా అతడు క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడే, ఆత్మ సిద్ధపాటు కలిగిన వాడైనాడు కాబట్టి తను ఏ విధంగా అయితే దేవుని యందు నీతిని అనుసరించి నడుచుకున్నాడో కాబట్టి తన పట్ల జరిగిస్తున్న ఆ యొక్క పరిస్థితులన్నింటిలో కూడా దేవుని ఆత్మ తనను ఆ విధంగా నడిపించాలని ఎవరైతే మరి హింసకులుగా, దోషకులుగా ఉన్నారో వారిని బట్టి దేవుడు ఇక్కడ స్టెఫను ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఈ పాపమును అంటే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియదేవుని బిడ్డలారా, ఒక మాట మనం ఆలోచించాలి. సౌలు మరి పౌలుగా మారక మునుపు తాను ఈ యొక్క పరిస్థితి అంతా గమనించాడు. అంటే స్టెఫను యొక్క స్టేట్మెంట్ అంతా విన్నాడు, స్టెఫను చెప్పినవన్నీ విన్నాడు. కానీ ఇక్కడ స్టెఫనుకు కలిగిన ఈ యొక్క సమస్యను అంటే ఏంటి, అతను దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఏమాత్రమును వెనుకాడని రీతిగా అతను జీవించిన విధానమే రాబోయే దినాలలో మరి సౌలుగా ఉన్న అతనిని దేవుడు పౌలుగా మార్చడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్ద సాదృశ్యంగా మరి స్టెఫను పౌలుకి ముందుగా ఉన్నాడని నేను అనగలను. ఎందుకంటే ఆత్మదేవుడు ఆనాడు స్టెఫను జీవితాన్ని దగ్గరగా ఉండి సమీపంగా చూసిన సౌలు రాబోయే దినాలలో ప్రభు చేత పట్టబడ్డాడు.
ఎంత కఠినంగా ఉన్న హృదయమైన దేవుని యొక్క ఆలోచనలు కలిగితే అది నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని ఎరిగినది ఉంటుందనే విషయాన్ని మనము ఈ వాక్యం ద్వారా గ్రహించగలము. కాబట్టి ఈ చివరి సమయంలో కూడా స్టెఫను మాట్లాడుతున్నాడు. అతడు మోకాళ్ళుండి, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపము అని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. తన ప్రాణాన్ని ప్రభు చెంతకు అప్పగించిన వాడై సౌలు అతని చావునకు సమ్మతించినట్టున్నాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు స్టెఫనును తాను చెప్పవలసిన వాణిని అధికారులు మరి ఎవరైతే తాను ప్రశ్నించారో ఆ ప్రశ్నలకు తను చెప్పిన సమాధానం ఏంటంటే, అసలు మొదటి నుంచి దేవుడు ఏ విధంగా మానవుల్ని లోకానికి పంపించాడో, ఏ విధంగా వారిని ముందుకు నడిపించాడో, ఏ విధంగా దేవుడు తను రక్షించాడో, తను ఏ విధంగా ప్రభువులో ముందుకు కొనసాగింపబడుతున్నాడో, ఈ 7వ అధ్యాయం ప్రధాన యాజకులు అనే మాట నుంచి స్టెఫను మరి సౌలు ఎదుట తన చావును సమ్మతించే వరకు తాను చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడే స్టెఫను ఆత్మరూపిగా ఈ మాటలను పలికాడు. కాబట్టి మనము ప్రభువునందు ఉంటే, మన యందు పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటే మనమును కూడా అట్టి స్థితిలో ప్రభు కొరకు ప్రత్యేకింపబడతామని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పలుకుచున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, నిత్య నివాసి, సత్యస్వరూపి, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించువాడ, నిజమేనాయన స్టెఫను పలికిన మాటలన్నీ ప్రభా మరి ఆది నుండి నాయన ఏదైతే నీవు కలుగు చేస్తావో దాని అంతటిని నాయన అధికారులకు వివరించినప్పటికీ వారు విననొల్లని మూర్ఖులుగా, కఠిన హృదయులుగా ఉన్నారు. అయినప్పటికీ నేనైనా తను ఎంత మాత్రమును జడియక ధైర్యంగా నాయన ఆ విషయాలన్నీ తెలియజేశాడు. రాబోయే ప్రజలకు, రాబోయే జనాంగానికి, నేటి మాకును కూడా నాటిన వాటిని అర్థమయ్యే రీతిలో పలికిన విధానాన్ని బట్టి, స్టెఫను యొక్క మరణాన్ని బట్టి, స్టెఫను యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు. నిజమే నాయన, తన మరణాన్ని, తన చావుని మరి ఆనాడు కఠినుడిగా ఉన్న సౌలు అంగీకరించడం జరిగింది. రాబోయే దినాల్లో సౌలుని ఏ విధంగా ప్రభువా నడిపించబోతున్నావో ముందుగానే తను హెచ్చరిక చేయడానికి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో నువ్వు సౌలు ఉంచావని నేను నమ్ముచున్నాను. కాబట్టి నాయన ఇంకను ఈ వాక్యం వింటున్నవారు, ఈ వాక్యం ద్వారా నాయన తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నవారు మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి నీతో నిత్య రాజ్యంలో చేరలాగిన మరి స్టెఫను వల్లే ప్రభువా మా ఆత్మను చేర్చుకోమని పలుకగలిగిన మనస్సు, హృదయాలు మా అందరికీ దయచేసి అట్టి కృపతో నింపమని అడుగుచున్నాం. బలహీనలను తండ్రి బలపరచండి, రోగులనైనా స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. నేడు దిన సేవా పరిచర్లో, సమస్త కార్యాల్లో మీ సహాయం మాకు అనుగ్రహింపజేసి నీ వాక్య వెలుగులో మమ్మల్ని నింపమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని ఏ సన్నతునాన్ని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన నాన్న మగ దయచేయం. మెడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించుగాక. ఆమెన్.